మూడు నిమిషాలు వీడియో తీయని తీసాను లేదు మళ్ళీ 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 బేవసరా బేవసరా ఇవాళ రెండో రోజు శివరాత్రి. జనం చక్కగా ఉన్నారు. నీరు కూడా పర్వాలేదు, ఇంత ముందుతో పోలిస్తే నీరు అయితే చాలా బాగుంది. 2 బోర్లు కూడా పారటం జరుగుతుంది. చక్కగా జనం స్పందన చాలా బాగుంది. అంటే నిన్నంత షూటింగ్ కాదు, ఇవాళ నిన్న చాలా భారీ ఎత్తున జనం వచ్చారు. ఒక రమరమి 7-8 లక్షల జనం నిన్న వస్తుంటారు. ఈవేళ అంత జనం కాదు. ప్రతి సంవత్సరం నీరు పాడైపోయేది, ఈ సంవత్సరం పాడవలేదు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చేయించారండి, లేకపోతే అసలు బాగోదు. ఇలా పట్టుకో చేసి వెళ్ళావు, ఇలా పట్టుకో ఒకసారి వెళ్ళావు. మా భీమసరావు కూడా ఇవాళ స్నానం చేశారు, నేను స్నానం చేయలేదు. ఇవాళ వచ్చారు. ఇది కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఈ సంవత్సరం లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. గత 10 ఏళ్ళుగా ఇంత లైటింగ్ ఎప్పుడు పెట్టలేదు. ఇంత శుభ్రత నిరుడి మీద ముంగటేడు మీద 10 ఏళ్ళుగా ఇంత శుభ్రత ఎప్పుడూ లేదు. ఇక్కడ పాలింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ పిఠాపురం అంటే దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ఊరు. కుంతి మాధవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ గుళ్ళో దత్తాత్రేయుడు, శ్రీపాదవలుడు, అలాగే శక్తిపీఠం, శుక్రేశ్వర స్వామి, గయేశ్వరుడు పాదాలు అన్నీ సమయంగా ఇక్కడ ఉండటం వల్ల ఈ ఊరికి ఒక ప్రత్యేకతని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు తెలియని విషయాలు ఏంటంటే రమరమి సంవత్సరానికి 10 లక్షలు 8 లక్షల జనాభా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంత జనాభా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ పిఠాపురం తప్ప మహాశివరాత్రి ఎక్కడా ఉండదనే అందరికీ తెలుసున్నది. జై పరమేశ్వర, ఓం నమః శివాయ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమః శివాయ, హరహర మహాదేవ.